మొన్న భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది సీ ట్రయల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక చిన్న గొడవ ఎవరి మధ్య అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే జనరల్ బిపిన్ రావత్, అలాగే చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవల్ స్టాఫ్ అంటారు చూసారా అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి గొడవ అనడానికి లేదండి, విభేదాలు అని చెప్పి మనం చెప్పాలి. ఏంటండి అంటే ఇప్పుడు అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఏమంటున్నారంటే మనకు 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది కావాలి, అంటే 3వ అతిపెద్ద యుద్ధ నౌక కావాలి అని అంటున్నారు. కానీ దీని విషయంలో మీకు బిపిన్ రావత్ గారు ఒప్పుకోవడం లేదు. మనకు 2 ఉన్నాయి, 2 సరిపోతాయి. ఏమిటి 2 ఇవే సరిపోతాయా అంటే ఫస్ట్ది మనం చూసామనుకోండి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అంటే రష్యా వాళ్ళు నిర్మించింది కేవ్ క్లాస్ మీకు వెజల్ని అంటారు. ఇది మీకు దగ్గర 46 టన్నుల బరువు కలిగిన ఒక యుద్ధ నౌక. ఇందులో మీరు ఎన్నో అత్యాధునికమైన యుద్ధ విమానాలను మోహరించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది 40 టన్నుల బరువు కలిగిన ఒక యుద్ధ నౌక. సో ఇప్పుడు ఏమిటి విషయం అంటే 3వ యుద్ధ నౌక అంటే ఇది ఐఎన్ఎస్ విశాల్ అంటారు. ఇది ఏకంగా 65 టన్నుల మీకు ఒక యుద్ధ నౌక. ఇది ఖచ్చితంగా ఇండియన్ నేవీకి కావాలి అని చెప్పేసి మీకు అడ్మిరల్ కరణ్బీర్ సింగ్ చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో 5 దేశాల దగ్గరే 65 టన్నులు కలిగిన ఇంతంత పెద్ద యుద్ధ నౌకలు ఉంటాయి. ఖచ్చితంగా భారతదేశానికి ఇది ఉండే తీరాలి. సో ఇదే 3వది ఐఎన్ఎస్ విశాల్. సో ఈ విషయంలోనే మీకు చాలా పెద్ద గొడవలు, విభేదాలు అనండి. మీకు ఒకరికొకరు మాటలు అంటే ఆయన చెప్పింది కరెక్ట్గా లేదు, బిపిన్ రావత్ గారు చెప్పింది కరెక్ట్ లేదని చెప్పి వీళ్ళ వర్గాల్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మనకు ఈ 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాలా వద్దా అని అన్నప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ మనం చూస్తేనే తెలుస్తుంది కదా. సో నేను ఒకసారి దీన్ని వివరించే ప్రయత్నాలు చేస్తాను, మీరు డిసైడ్ చేయండి మనకు 3వది కావాలా లేదండి ఈ 2 మనకి సరిపోతుందని చెప్పేసి మీరు తర్వాత డిసైడ్ చేయండి. ఇప్పుడు బిపిన్ రావత్ గారు ఏమంటున్నారంటే ఫస్ట్ మనం ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే దాన్ని కమిషన్ చేసాం చూసారా, అంటే రష్యా వాళ్ళు దాన్ని నిర్మించి మనకు పంపించారు చూసారా, దీని ఖర్చు 2.35 బిలియన్ అమెరికన్ డాలర్స్ అనేవి మనకు ఖర్చు అయింది. తర్వాత మీరు ఏం చేశారు 45 MiG-29లను వీటిలో మీరు ఫిట్ చేశారంటే తీసుకువెళ్ళి వీటిని మోహరించారు. అప్పుడు ఏమైపోయింది ఆటోమేటిక్గా ఖర్చు అనేది 7 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసము భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అంటే 7 బిలియన్ అమెరికన్ డాలర్స్. సరేనండి, మనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాలి, ఇది 46 టన్నుల బరువు కలిగింది అన్నప్పుడు చాలా పెద్దది, ఇది మన దగ్గర ఉంది. ఓకే ఫైన్. మరి తరువాత ఇప్పుడు చూసారనుకోండి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇప్పుడు ఇది సీ ట్రయల్స్లో ఉందని అన్నాం చూసారా, 40 టన్నుల యుద్ధ నౌక. దీని ఖర్చు ఎంతో చెప్పమంటారా 11 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే రష్యా వాడు తయారు చేసి పంపించింది మీకు 7 బిలియన్ అమెరికన్ డాలర్స్ అయితే ఇండియాలో తయారు చేసేటప్పటికి ఇది 11 బిలియన్ అమెరికన్ డాలర్స్లోకి ఉంది కదా, మరి ఇది చాలా ఖర్చు కదా అని చెప్పి బిపిన్ రావత్ గారు అంటారు. కానీ ఇక్కడ మనం ఏం చూడాలి అంటే ఈ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి చూడ, మీరు ఒక కార్ని కొనడం ఈజీ, కానీ ఆ కార్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అలాగే చూసినప్పుడు మీరు ఆ యుద్ధ నౌకను కొన్నారు, కానీ దీని మెయింటెనెన్స్ విషయంగా రష్యా వాళ్ళు వచ్చి సర్వీసింగ్ చేస్తున్నప్పుడు దీని ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మెయింటెనెన్స్ ఖర్చు మనమే చూసుకుంటాం కాబట్టి ఆ ఖర్చులు బాగానే తగ్గిపోయాయని చెప్పి చెప్తున్నాం. కానీ 3వది ఐఎన్ఎస్ విశాల్. సో ఒకవేళ దీనిని 65,000 టన్నుల ఇంత పెద్ద యుద్ధ నౌకను, అంటే మనం ఏమన్నాం రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూకే, చైనా వీళ్ళ తర్వాత ఇంత పెద్ద యుద్ధ నౌకలు కలిగిన ఒకే ఒక దేశం భారతదేశమే అని చెప్పి చెప్పడానికి మీకు కరంబీర్ సింగ్ గారు ఇది ఉండే తీరాలు అంటున్నారు. కానీ దీనిని మీరు నిర్మించాలంటే మీకు ఏకంగా 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ అవుతాయి. అంటే ఎంత ఖర్చు చూసుకోండి. సో ఇది ఇప్పుడు అవసరమా అని చెప్పి బిపిన్ రావత్ గారు అడుగుతున్నారు. మరి బిపిన్ రావత్ గారు అనేది కరెక్టా లేదా మీకు ఈ ప్రపంచంలో ఒక టాప్ క్లాస్ మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మనకు ఉండాలని చెప్పి మీకు కరంబీర్ సింగ్ గారు భావిస్తున్నారు చూసారు, అది కరెక్టా? సో మీరు ఈ క్యాల్కులేషన్కి వెళ్తే బిపిన్ రావత్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇంత పెద్ద యుద్ధ నౌకకు బదులుగా మనము చిన్న యుద్ధ నౌకలు అంటే కార్వెట్స్ అంటారు చూసారా, ఈ కార్వెట్స్ని తయారు చేద్దాము, అలాగే నేవల్ యూటిలిటీ హెలికాప్టర్స్ని తయారు చేద్దాము, కొత్త మిజైల్ టెక్నాలజీ, కొత్త మనం రాడార్ సిస్టమ్స్, అలాగే మనము అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్, వీటినంతా కూడా సిద్ధము చేసి ఇండియన్ నేవీకి ఇచ్చామన్నప్పుడు మనకు ఓవరాల్గా బడ్జెట్ 4.35 బిలియన్ అమెరికన్ డాలర్స్తో అయిపోతుంది కదా. మరి ఇలాంటివి అంటే ఇన్ని పరికరాలు, ఇన్ని ఆయుధాలు, ఇన్ని వాహనాలు మనకు వస్తాయి. సో ఇది ముఖ్యమా? మనం ఒకే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం ఇంతంత ఏకంగా 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టడం అనేది మీకు ఎంతవరకు ప్రాక్టికల్, ఇది కరెక్టా మీరు ఆలోచించండి అని చెప్పి ఈయన మోదీ ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేస్తున్నారు.
కానీ మీ కరంబీర్ సింగ్ గారు మళ్ళీ ఇదే అంటున్నారు. మనము ఇంటర్నేషనల్ వాటర్స్ గురించి మాట్లాడుతున్నాము, ఇండియన్ ఓషన్ రీజన్ అంటున్నాము, ఇండియన్ పసిఫిక్ అంటున్నాము. ఒక పెద్ద అమెరికా యుద్ధ నౌక వస్తుందండి. అలాగే మీకు యూకే నుంచి క్వీన్ ఎలిజబెత్ అని చెప్పి 70 టన్నుల యుద్ధ నౌక వచ్చినప్పుడు భారతదేశం దగ్గర ఏముందని చూసినప్పుడు ఇలాగ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని పెట్టుకుని మనం వెళ్తాము. మనము కూడా చాలా అంటే ఇండియన్ నేవల్ ఫోర్స్ అనేది మీకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని అందరూ చెప్పుకుంటారు. మరి అలాంటి ఒక దేశంలో ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కనీసం 65,000 టన్నుల మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కదా, ఇది మన ప్రెస్టీజ్ కదా, దానిని చూస్తామా, బడ్జెట్ గురించి ఆలోచిస్తామా అని చెప్పి ఈయన ఒక పెద్ద లెవెల్లో ఆర్గ్యుమెంట్ అనేది మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఎలా ఉంటుందంటేనండి, ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉందనుకోండి, సో దీని మీద దాడి చేయడం అనేది చాలా ఈజీ. శత్రువులు ఈజీగా యాంటీషిప్ మిజైల్స్ వాడి వీటిని కూల్చగలరు. అదే మీకు చిన్న ఓడలు ఉన్నాయనుకోండి, యుద్ధ నౌకలు ఉన్నాయనుకోండి, వాటి మీద దాడి చేయడం అంత ఈజీ కాదు. సో ఈ విధంగా బిపిన్ రావత్ ఏమంటారు, మనకు చిన్నవి ఉన్నాయనుకోండి, వీటిలోనే మనం మిజైల్స్ని మోహరించాం. మిజైల్స్ని కాదు, ఈయన సింపుల్గా ఏం చెప్తారంటే సుఖాయ్ 30 ఉన్నాయి చూసారా, ఈ సుఖాయ్ 30లో మీరు బ్రహ్మోస్ని మోహరించండి. ఆల్రెడీ మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లడాక్ దగ్గర రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంకా మన నేవల్కి కూడా ఇలాగ బ్రహ్మోస్ని మోహరించేస్తే మన చుట్టుపక్కల ఏ శత్రువు కూడా మనతో తోకాడించలేడు. సో అలాంటి ఒక ఫెసిలిటీ మనం పెట్టుకున్నాం. బ్రహ్మోస్ లాంటి సూపర్ సానిక్ క్రూజర్ మిజైల్స్ ఉన్నప్పుడు మనం దేని గురించి భయపడాలి? ఇప్పుడు ఒకేసారి 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ని ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. కానీ పరంబీర్ సింగ్ గారు మాత్రం ఇది వినడమే లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మనకు అసలు శత్రువు చైనా కదా, వాడికి ధీటుగా మన దగ్గర ఎక్కడ యుద్ధ నౌక ఉంది, 46 టన్నుల యుద్ధ నౌక ఎక్కడ పనిచేస్తుంది ఉన్నా కూడా, ఇది అత్యంత శక్తివంతమైనదే అయినా కూడా మనకు ఇంత పెద్దది 65,000 టన్నుల యుద్ధ నౌక ఉండే తీరాలని అంటున్నారు. సో ఇప్పుడు నేను ఈ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను. బిపిన్ రావత్ గారు మీకు సుఖాయ్ 30లో ఈ బ్రహ్మోస్ పెడితే చాలు అంటున్నారు, చిన్న యుద్ధ నౌకలు చాలు అంటున్నారు. కానీ కరంబీర్ సింగ్ గారు మాత్రం చాలా పెద్ద యుద్ధ నౌక ఉండాలి, వాళ్ళకి ధీటుగా వాళ్ళకి సమానంగా మన దగ్గర కూడా ఆ యుద్ధ నౌక ఉండాలి, అది ఇండియన్ ఓషన్ రీజియన్లో తిరుగుతూ ఉంటే అది మన ఖ్యాతికి చాలా ముఖ్యము. కాబట్టి మోదీ గారు ఖచ్చితంగా దీని విషయంలో ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను. ఆయన ఒక ప్రకటన ఇస్తున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈ రెండిట్లో అంటే ఇద్దరు చాలా పెద్దవాళ్ళు, నిష్ణాతులు. బిపిన్ రావత్ గారు అయితే మొన్న లడాక్ దగ్గర చైనాను ఆయన ఎదిరించిన తీరు ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటున్నాము. అలాగే కరంబీర్ సింగ్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. సో వీళ్ళు ఇద్దరు ఒపీనియన్ తీసినప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూస్తే మనకు ఈ థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాలా, లేదా ఇంత డబ్బు అనవసరం అండి, చిన్న యుద్ధ నౌకలు కావాలా, మిజైల్ టెక్నాలజీ అనండి, మనం కొత్త హెలికాప్టర్ తయారీ అనండి, వీటి మీద మన పెట్టుబడులంతా కూడా పెట్టాలా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మన భారత భవిష్యత్తుకు చాలా ముఖ్యము. ఇండియన్ నేవీ, ఎందుకంటే సౌత్ చైనా సీ దగ్గర ఒక బలమైన శత్రువు ఉన్నప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్లో భారతదేశం ఎంత పటిష్టంగా ఉండాలి, ఎంత శక్తివంతంగా ఉండాలి, ఎంత బలమైన ఆయుధాలతో, ఎంత బలమైన వాహనాలతో ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఏది బెస్ట్ అని. సో ఆ సొల్యూషన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనము భారత పౌరులుగా ఆలోచించినప్పుడు ప్రభుత్వము కూడా ఆలోచిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.